హాయ్ అండి, అందరికీ నమస్కారం. అచలకీల 6వ భాగానికి స్వాగతం. ముందు భాగాలను చూడడం మర్చిపోకండి. ఇది చూసే ముందు ఇక కథలోకి వెళ్దాం. అదే అదనుగా నేను పిల్ల జీవితం నాశనం కావాలని ఏమైనా చేస్తానా? నాకు ప్రేమ లేదా అమల మీద? అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు బాలయ్య. కలమ్మకు బాలయ్య చెప్తుంది నిజమే అనిపించింది. జబ్బు కూడా నయమవుతుంది అని గుడ్డిగా నమ్మేసింది. మరుసటి రోజు బాలయ్య వాళ్ళు ఊరు వెళ్ళి రామయ్యను కలిశాడు. రామయ్య బాలయ్యను తీసుకుని కృష్ణయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అది ఒక పల్లెటూరు. అందరూ వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ. బాలయ్యకు కృష్ణయ్య వాళ్ళు ఉంటున్న 2 గదుల ఇల్లు, పొలం, పశువులు, అన్నిటికంటే ముఖ్యంగా అశోక్ చాలా బాగా నచ్చాడు. పెట్టిపోతలకు ఎలాంటి లోటు చేయడని బాలయ్య గురించి కృష్ణయ్య ఇంకా అతని భార్య కాంతమ్మకు నమ్మకంగా చెప్పాడు రామయ్య. మంచి రోజు చూసుకుని పిల్లను చూసుకోవడానికి రమ్మని వాళ్లకు చెప్పి తిరిగి వచ్చేశాడు బాలయ్య. సంబంధం దాదాపుగా కుదిరినట్లే. త్వరలో పిల్లలను చూసుకోవడానికి వస్తామన్నారు అని కలమ్మకు చెప్పాడు బాలయ్య. కలమ్మకు సంతోషంగా అనిపించలేదు. అప్పుడే తన బిడ్డను పంపించేయాలా అని దిగులుగా తోచింది. కానీ బాలయ్యకు ఎదురు వెళ్ళి ఏ పని చేసే ధైర్యం లేదు. అలా ధైర్యం చేయకపోవడం కలమ్మ తన జీవితంలో చేసిన పెద్ద పొరపాటుగా మారపోతుంది అని ఆ రోజు అనుకోలేదు ఆమె. 3 పిల్లలను కన్న తనకే అమలపై దిగులుగా ఉందే. 13 సంవత్సరాల పసిది అమలకు ఇంకెలా ఉంటుందో ఊహించలేదు కలమ్మ. ఆ బిడ్డ తరపున ఆలోచించి ఉంటే నిర్ణయం వేరేలా ఉండేదేమో. కొన్ని రోజుల తర్వాత ఒక మంచి రోజున అమలను చూసుకోవడానికి వచ్చారు అశోక్ వాళ్ళు. ఆ రోజు తనకు పెళ్లి చూపులు అనే విషయం కూడా అమలకు తెలియదు. అసలు తను మనుషుల్లోనే ఉండడం లేదు. పరికిని ఓని వేసి అలంకరించారు. అమలను తీసుకువచ్చి చాప మీద కూర్చోబెట్టారు. తలెత్తి చూడమని చెప్పారు అమలకు. అక్కడే ఉన్న ఎవరో తలెత్తి చూసింది. తన ఎదురుగా కుర్చీలో కూర్చుని తననే చూస్తున్నాడు అశోక్. అప్పుడు అర్థమయ్యింది తనకు పెళ్లి చూపులు అని. బంధువుల్లో చాలామందికి తన వయసు వారికే పెళ్ళిళ్ళు అవుతుంటే చూసింది కాబట్టి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు అమలకు. అలాగని అశోక్ని చూడగానే సిగ్గుగా కూడా ఏమీ అనిపించలేదు. అందరినీ చూస్తూ ఉంది. అంగట్లో బొమ్మను కూర్చోబెట్టినట్లుగా అమలను అక్కడే ఉంచి కట్న కానుకల విషయాలు మాట్లాడుకున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడే తెలిసింది అందరికీ అశోక్ తల్లి కాంతమ్మ ఎంత గడుసుదో. అశోక్ 2 అక్కలు కూడా వచ్చారు పెళ్లి చూపులకి. వాళ్ళు కూడా తల్లి పేరు నిలబెట్టేలా ఉన్నారు. మొత్తానికి వాళ్లకు నచ్చినంత కట్నం ఇవ్వడానికి బాలయ్య ఒప్పుకున్నాడు. వాళ్ళందరినీ చూస్తుంటే ఎందుకో గుబులుగా అనిపించింది కలమ్మకు. కూతురి వైపు జాలిగా చూసుకుంది. అలా చూసుకుందే కానీ పెళ్ళి ఆపేయాలి అనే ఆలోచన మాత్రం దరిదాపుల్లోకి రానివ్వలేదు. భర్త అంటే అంత గుడ్డి నమ్మకం కలమ్మకు. ఇంకో మంచి రోజు చూసుకుని అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందరూ. పప్పన్నంతిని లగ్న పత్రిక రాసుకున్నారు. అలా అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అమ్మ అక్షింతలు తీసుకో అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది అమల. తల్లి వైపు చూసింది. ఎంత పిచ్చిది అమ్మ. నాన్నను పిచ్చిగా నమ్ముతుంది. రేపటి నుండి నేను అమ్మ లేకుండా ఎలా ఉండాలి అనుకోగానే కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి అమలకు. పెళ్లి వైభవంగా జరిగింది. మంగళహారతి పాడుతున్నారు. ఇక్కడ మంగళహారతి పాట పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రమీ జ్యోతి.